హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు మేమైతే బయటికైతే వెళ్తున్నాము. ఎక్కడికి అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి 49 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకు వీఎస్టీ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్, దగ్గర సచివాలయము, అమరవీరుల స్తూపం అయితే చాలా బాగుంది. మేము ఇంతకుముందు ట్యాంక్ బండ్‌కైతే చాలా సార్లు వచ్చేవాళ్ళం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు మాకు కొంచెం దూరం అవుతుందనేసి ఇప్పుడు చాలా తక్కువైపోయింది. మేము ఇలా చిలుకూరు బాలాజీకి వెళ్తుంటే సచివాలయం, అమరవీరుల స్తూపం అయితే పక్కనే కనబడుతుంది కదా! చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. లోపలికైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇలా రోడ్డు పక్క నుంచే చాలా సార్లు అయితే చూసాము. మెహదీపట్నం నుంచి ట్యాంక్ బండ్ నుంచి మెహదీపట్నం నుంచి చిలుకూరు బాలాజీ అయితే వెళ్తాము. మెహదీపట్నం నుంచి 21 కిలోమీటర్స్ అయితే ఉంది. మెహదీపట్నం తర్వాత మనకి చిలుకూరు బాలాజీ కమాన్ అయితే వస్తుంది. చిలుకూరు బాలాజీ కమాన్ నుంచి లోపలికి వెళ్ళి మేమైతే కార్ పార్కింగ్ అయితే చేశాము. ఇక్కడ పార్కింగ్ బ్యాక్ సైడ్‌లో మనకి జామ తోట అయితే ఉంది. దాంట్లో నెమలీలు అయితే చాలా ఉన్నాయి. అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ అయితే వచ్చి కొబ్బరికాయ, పూలదండలైతే తీసుకున్నాము. తులసిమాల మూర 50 రూపీస్. ఇప్పుడు మేమైతే ఇక్కడ మొక్కుకొని ప్రదక్షిణలైతే స్టార్ట్ చేశాము. ప్రదక్షిణలు ఎలా అంటే మనకి కోరుకునేవారు ఒక్క ప్రదక్షిణ చేసి కోరిక కోరుకున్న తర్వాత మనకు ఆ కోరిక నెరవేరినట్టయితే 108 ప్రదక్షిణలు అయితే లోపల చెయ్యాలి. లేదు అనంటే బయట అయితే 11 ప్రదక్షిణలు చెయ్యాలి. మేమైతే 11 ప్రదక్షిణలు బయట అయితే చేశాము. ఫ్రైడే, సాటర్డే, సండే అయితే బయట ప్రదక్షిణలు ఉంటాయి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్‌డే అయితే లోపల 108 ప్రదక్షిణలు అయితే ఉంటాయి. ఈ ప్రదక్షిణలకైతే మాకు 1 అవర్ అయితే పట్టింది. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే 108 ప్రదక్షిణలు చేస్తే వీసా వస్తుందని నమ్ముతారు. అయితే ఈ టెంపుల్‌ని వీసా బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్‌కి ఒక స్పెషాలిటీ ఏంటంటే హుండీలు కానీ, డబ్బులు వేయడం కానీ అలాంటి కాన్సెప్ట్‌లు అయితే ఉండవు. ఈ టెంపుల్ 500 ఇయర్స్ హిస్టరీ అయితే ఉంది. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడి నుంచో ఈ టెంపుల్‌కి అయితే వస్తూ ఉంటారు. చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా అయితే ఉంటుంది. మా ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయిపోయాయి. మేమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. టెంపుల్‌కి లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి టెంకాయ కొట్టుకోవడం అయితే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టుకొని, బొట్టు పెట్టుకొని లోపల లైన్‌లోనైతే వెళ్ళాలి. ఇక్కడ వీఐపీ దర్శనాలు లాంటివి ఏమీ ఉండవు. ఎవ్వరొచ్చినా ఇదే లైన్‌లో వెళ్ళాల్సిందే. గర్ల్స్‌కి ఒక లైను, బాయ్స్‌కి ఒక లైన్ అయితే సెపరేట్ లైన్‌లు అయితే ఉన్నాయి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికైతే వచ్చాము. బయటికి వచ్చిన తర్వాత వేప చెట్టు అయితే చాలా విశాలంగా ఉంది. చాలా పెద్దగా ఉంది. ఇలా చెట్టు కింద కూర్చొని మేము కొట్టిన కొబ్బరికాయ అయితే తిని పక్కనే ఉన్న శివాలయంకైతే వెళ్ళాము. ఇక్కడ శివుణ్ణి దర్శించుకొని బయటికైతే వెళ్తున్నాము. బయటికి అడుగు పెట్టగానే మనకి అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. మేము చిన్న షాపింగ్స్ అయితే చేసుకున్నాము. మా పిల్లల కోసము, మా చిన్నోడి కోసము అలా చిన్న బొమ్మలైతే తీసుకొని మా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇక్కడ లోపల ప్రదక్షిణల టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 to 12:30, ఈవినింగ్ 4 to 6:30. ఎందుకంటే హాఫ్ ఎన్ అవర్ అయితే మనకి లోపల దర్శనానికి టైం అయితే పడుతుంది. ఇక్కడికి చిలుకూరు బాలాజీకి రావడమే కొంచెం దూరంగా అనిపిస్తుంది కానీ దర్శనం అయితే తొందరగా అయిపోతుంది. 1 అవర్ అయితే మాకు ప్రదక్షిణలకి పట్టింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పట్టింది. తొందరగానైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న లోటస్ టెంపుల్కి అయితే వచ్చాము. చిలుకూరు బాలాజీ నుంచి ఈ లోటస్ టెంపుల్ 3 కిలోమీటర్స్ అయితే ఉంది. మెహదీపట్నం నుంచి 18 కిలోమీటర్ల దూరంలోనైతే ఉంది. ఈ టెంపుల్ తామర పువ్వు ఆకారంలో నిర్మించడం వల్ల లోటస్ టెంపుల్ అని పేరైతే వచ్చింది.
మరియు ఇది టెంపులే కాదు, గురుకులం కూడా. శ్రీ నారాయణ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ఈ టెంపుల్ని అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ గురుకుల్ స్కూలు టెంపుల్ని ఆనుకొని పక్కనే ఉంటుంది. ఇక్కడ మనకి శివుడి లింగాకారంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ గర్భగుడి చుట్టూ వినాయకుడు, సీతారామ, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు అయితే చాలా చక్కగా కనబడుతున్నాయి. ఈ టెంపుల్కి రెండు వైపులా రెండు పెద్ద కలశాలు అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. మనకి ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంత పెద్ద కలశాలు నేనైతే చూడడం ఫస్ట్ టైం. ఈ టెంపుల్ అయితే చాలా నీట్గా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. మనం శివుడికి అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే ఉదయాన్నే 8 గంటల వరకు వచ్చిన వారికి ఫ్రీగా అభిషేకం అయితే చేస్తారంట. లేదు అంటే 210 రూపాయలు అభిషేకం టికెట్ అయితే ఉంటుంది. ఈ గర్భగుడి చుట్టూ అయితే నేను 2 ఆర్ 3 టైమ్స్ అయితే తిరిగాను. ఈ విగ్రహాలు వినాయకుడు, ఆంజనేయ స్వామి, సీతారామ, వెంకటేశ్వర స్వామి ఇవైతే చాలా బాగా అనిపించాయి. మేము ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగాము. చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, చల్లగా ఉందనేసి మేమైతే అలా ఒక 10 మినిట్స్ అయితే ఇక్కడే కూర్చున్నాము. బయట వ్యూ కూడా చాలా బాగుంది. ఇలా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగానైతే ఉంది. ఇలా మొత్తం అయితే ఒకసారి వీడియో అయితే తీశాను బయట నుంచి కూడా. లోటస్ టెంపుల్ మా పిల్లలైతే చూడలేదని లోటస్ టెంపుల్కి అయితే వెళ్ళాము. బయట అయితే ఎండ చాలా ఉంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చల్లగా ఉంది. ఇలా టెంపుల్ నుంచి అయితే మొత్తానికి బయటికి అయితే వచ్చాము. ఇలా బయటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని మొత్తానికి బయటికైతే వచ్చాము. ఈ గురుకుల్ స్కూల్ మా ఇంటి దగ్గరలో ఇంకొక క్యాంపస్ అయితే ఉంది. ఓన్లీ బాయ్స్ క్యాంపసే. చాలా బాగుంటుందంట క్యాంపస్ అయితే. మేము క్యాంపస్లో బయట నుంచి అయితే చూసాము. చాలా నిశ్శబ్దంగా పిల్లలైతే ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. ఇలా లోటస్ టెంపుల్ నుంచి డైరెక్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న బవాచి రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేసి బిర్యానీ, గ్రిల్ చికెన్, చికెన్ 65 అలా అయితే తిన్నాము. ఇక్కడ థమ్స్ అప్ ఫేమస్ అని థమ్స్ అప్ అయితే తీసుకున్నాము. ప్రతి ఒక్కరి టేబుల్ మీద థమ్స్ అప్ అయితే కంపల్సరీ ఉంది. ఇండియన్ మామ్స్ అందరు ఇలానే చేస్తారు కదా, సోంపిస్తే టిష్యూలో వేసుకొని వెళ్తారు. వీడియో కోసం అయితే నేనైతే పోజ్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి దేవి థియేటర్కి కోర్ట్ సినిమాకి అయితే వచ్చాము. సినిమాకి 40 మినిట్స్ అయితే టైం ఉందని మేమైతే థియేటర్లో వెయిట్ చేసాము. మూవీ అయితే చాలా బాగుంది. మేము మార్నింగ్ 6:30కి అయితే ఇంట్లో నుంచి వెళ్ళాము. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అయితే మూవీ అయిపోయి ఇంటికి వచ్చేసరికి 6:30 అయితే అయింది. చిలుకూరు బాలాజీలో నేను ఏమేం షాపింగ్ చేశానో ఒకసారి అయితే చూద్దాం. చిన్నోడి కోసం ఒక టాయ్ తీసుకున్నాను. పిల్లల కోసం అయితే క్లిప్స్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం కాస్ట్ అయితే తక్కువగా అనిపించింది. ఏది తీసుకున్నా 30 రూపీస్ అన్నారు. అందుకోసమే పిల్లలకైతే క్లిప్స్ అయితే తీసుకున్నాను. అలాగే పిల్లలు ఇయర్ రింగ్స్ అడిగారు. ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో A1 అస్సాం టీ పౌడర్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మేము ఇంతకుముందు అదే వాడేవాళ్ళం. అక్కడ నుంచే వస్తున్నామనేసి టీ పౌడర్ని కూడా తీసుకున్నాము. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.